హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాన్స్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్క యూట్యూబర్ కోసము. ఎందుకంటే ఈ వీడియో ద్వారా మేము ప్రతి ఒక్కరం అయితే ఈ యొక్క డిప్రెషన్స్కి వెళ్ళి మనం బయటకు వెళ్ళొచ్చు. ఎందుకంటే మనము యూట్యూబ్ ఛానల్లోకి ఎలా వస్తామంటే ఏదో ఒక యూట్యూబర్ చేసిన వీడియో చూసి వాళ్ళకి ఇన్ని డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి అన్ని డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం కూడా సంపాదించాలి అనుకొని మనము వాళ్ళని చూసి అంటే ఇంకొకళ్ళను చూసి మనము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాము, యూట్యూబ్లో వీడియో చేస్తాము, కంటెంట్ క్రియేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే తెలుగు మనకు చాలా మంది ఉన్నారు. ఒకటి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు కానీ, రెండోది టెక్ టూర్స్ కానీ, మూడోది టెక్ ప్యాక్స్ కానీ, నలుగోది టెక్ రిపోర్టర్ కానీ, టెక్ ఆండ్రాయిడ్ కానీ, ప్రపంచ యాత్రకుడు నా అన్వేషణ కానీ, ఇలా చాలా మంది యూట్యూబర్లు. వీళ్ళందరికీ ఫస్ట్ ఏం లేకుండే వీళ్ళు కూడా మనలాగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొంతమంది ఉన్నోళ్ళు ఉన్నారు. బట్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంత ఉన్న వాళ్ళు ఎక్కడికో ఎదిగిపోయారు. ఎందుకంటే వాళ్ళ ఛానల్ మంచి గ్రో అయినాయి, వ్యూస్ వచ్చినాయి, సబ్స్క్రైబ్ పెరిగిన్లు, మంచి ఎర్నింగ్ అయితే వాళ్ళు సంపాదిస్తున్నారు. మనము వీళ్ళని చూసి మనం కూడా అనుకుంటాము వీళ్ళలాగా మనకు సబ్స్క్రైబ్ రావాలా, వ్యూస్ రావాలా, మంచి ఎర్నింగ్, మంచి డబ్బులు సంపాదించి వీళ్ళలాగా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవాలా, మంచి కారు కొనుక్కోవాలా, మంచి మన యొక్క లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకోవాలా అని చెప్పి చాలా అంటే చాలా ఎన్నో ఆశలతో మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాము. కాకపోతే వీళ్ళందరినీ చూసుకుంటే వీళ్ళందరికీ ఒక 1 మిలియన్, 2 మిలియన్, 5 మిలియన్ దాకా అయితే వీళ్ళకి సబ్స్క్రైబర్లు ఉన్నారు. కాకపోతే ఆ సబ్స్క్రైబర్లు వాళ్ళను కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు, కొంతమంది వాళ్ళను చూసి మనం కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని చెప్పి కొంతమంది చూస్తారు. కాకపోతే 1,00,000 మంది అతను ఫాలో అయ్యి అతనిలాగా మనం సంపాదించాలి, అతనిలాగా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలా, కారు కొనుక్కోవాలా, బంగ్లా కొనుక్కోవాలా అని చెప్పి మనం 1,00,000 మందిని ట్రై చేసినా కానీ అందులో ఒక్కలో ఇద్దరు మాత్రమే సక్సెస్ అవుతారు. మిగతా వాళ్ళు ఎవ్వరు సక్సెస్ కారు. మరి ఎందుకు సక్సెస్ కాలేదంటే వాళ్ళ దగ్గర కంటెంట్ లేక కాదు, వాళ్ళ దగ్గర ఎడిటింగ్ లేక కాదు, వాళ్ళ దగ్గర దమ్ము లేక కాదు, అన్నీ ఉన్నాయి అయినా కానీ సక్సెస్ కారు. అవును ఫ్రెండ్స్, ఇది మీరు వినేది నిజమే. మనము ప్రతి ఒక్కరం ట్రై చేస్తాము, మంచి కంటెంట్ అప్లోడ్ చేసి, మంచి వీడియోస్ అప్లోడ్ చేసి, మంచి యూనిక్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసి మనము డబ్బులు సంపాదించాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనోజ్ దేవ్ టెక్ యూట్యూబరు అతను ఓన్లీ యూట్యూబ్కు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే చెప్తాడు, యూట్యూబ్కు సంబంధించిన అప్డేట్ మాత్రమే చెప్తాడు. ఎటువంటి వేరే వ్లాగ్స్ కానీ దాంట్లో ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్ కానీ కామెడీ కానీ అందులో అప్లోడ్ చేయడు. మరి యూట్యూబ్ అప్డేట్ మాత్రమే చెప్తారు. యూట్యూబ్ అప్డేట్ చెప్తేనే అతన్ని 5 మిలియన్ మంది సబ్స్క్రైబర్లు, 5 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. అందులో 5 మిలియన్ మందిలో 5 మిలియన్ మంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని అతనిలాగా డబ్బులు సంపాదించాలా, అతను ఫాలో అయ్యి కొత్త కొత్త అప్డేట్ తెలుసుకోవాలా అని మాత్రమే అతన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మరి 5 మిలియన్ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు 5 మిలియన్ మంది అతను ఫాలో అవుతున్నప్పుడు మరి 5 మిలియన్ మంది కూడా అతనిలాగా సక్సెస్ కావాలా, అతనిలాగా డబ్బులు సంపాదించాలా, అతనిలాగానే వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలని చెప్పి ఆశించుకుంటూనే అతన్ని ఫాలో అవుతున్నారు. మరి వాళ్ళందరూ మరి సక్సెస్ అవుతారంటే చెప్పండి, అవుతారా? అస్సలు కారు. అందులో 5 మిలియన్ మందిలో ఒక్కలో, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5 అవుతారు. అందులో కూడా ఒక 5 కూడా మళ్ళీ ఒక అతను మామూలుగా మంత్లీ ఒక 1,50,000 సంపాదించరు. కొంతమంది 30,000, కొంతమంది 2,00,000, కొంతమంది మంత్లీ 10K, కొంతమంది మంత్లీ ఒక 5K ఇలా సంపాదిస్తారు తప్ప ఇతరులాగా మనోదేవులాగా 5 lakhs మంత్లీ, 10 lakhs, లేక మన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు లాగా 10 lakhs ఇలా మన చాలా ఉన్నారు కదా, వీళ్ళలాగా మాత్రము ఎప్పటికీ సక్సెస్ కాలేరు అనమాట. ఇందులో అందరు సక్సెస్ అయితే అందరూ ఫాలో అవుతున్నారు, అందరూ సక్సెస్ కాదు. ఎప్పటికీ డౌట్ రావచ్చు. మరి ఇతరులాగానే ఇప్పుడు ఇందులో చూసుకుంటే మనోదేవులే కానీ, టెక్నికల్ యోగి లెక్క కానీ, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు లెక్క కానీ, అండ్ టెక్ టూర్స్ లెక్క కానీ, ఈ యొక్క వీళ్ళందరి లెక్క మనం కూడా మంచి కంటెంట్, మంచి కెమెరాస్, మంచి క్వాలిటీగా, మంచి బెస్ట్ క్వాలిటీలో మనం ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసినప్పటికీ కూడా మనము సక్సెస్ కాలేకపోతున్నాము. మరి మనకు ఇంకా వేరే దారి లేదంటే ఫ్రెండ్స్, మనకు భగవంతుడు ఇది ఒక దేవుడు మనకు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు. ఈ పని కాకపోతే ఇంకొక పని. ఇప్పుడు నేను కూడా వీళ్ళందరిని చూసి మాత్రమే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ కాదు, కువైట్ ఉన్నప్పుడు క్రియేట్ చేసుకొని నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటికి కూడా నాకు ఓన్లీ 12,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. నేను కూడా అనుకుంటాను ఇప్పుడు మన తెలుగులో ఉన్న ప్రసాద్ టెక్ తెలుగు లెక్క కానీ, ఈ టెక్ టూర్స్ కానీ, టెక్ ఆండ్రాయిడ్ కానీ, వాసు వ్లాగ్స్ కానీ, వీళ్ళలాగా నేను కూడా డబ్బులు సంపాదించాలా, నేను కూడా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలా, మంచి ఒక లైఫ్ స్టైల్ చేంజ్ కావాలా, నేను మంచిగా కార్లో కూడా తిరగాలని చెప్పి నేను అనుకుని మాత్రం అవుతానా? కాను. మరి కానని చెప్పి మరి సూసైడ్, చచ్చిపోవడమో, ఊరు పెట్టుకోకపోవడమో, లేకుంటే పోయి నూతన దుంకుడు, చచ్చిపోతే మనకు లైఫ్కి ఏమైనా అర్థం ఉంటుందా? ఏది కాకపోతే మనకు దేవుడు చెప్పాను కదా, దేవుడు అయితే 2 చేతులు 2 కాళ్ళు మనకు ఇవన్నీ అయితే ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఈ పని కాకపోతే ఇంకొక పని, కష్టం చేసుకుని బతకడానికి,
లేక ఇంకేదైనా ఇంకా మనకు లైఫ్లో చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. ఏది పని కాకపోతే ఇంకొక పని చేసుకొని బతకచ్చు. అంతేగాని ఇందులో సక్సెస్ అవుతామని చెప్పి అందరు అనుకోకండి. ఎవరో కొందరు మాత్రం అవుతారు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇదన్నమాట ఫ్రెండ్స్. చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, మనము యూట్యూబ్లో సక్సెస్ అవుతామా, ఇప్పుడు 1,00,000 మంది ట్రై చేస్తే 1,00,000 మంది సక్సెస్ అవుతామంటే ఖచ్చితంగా కాదు ఫ్రెండ్స్. మనకు అర్థమైపోతుంది కొన్ని రోజుల్లో మనం మన వల్ల కాదు, మనం ఎంత మంచిగా ట్రై చేసినా ఏం చేసినా కానీ మన వల్ల కాదనుకుంటే అప్పుడు మనము అర్థం చేసుకోవాలా మనకి ఈ పని సెట్ కాదని చెప్పి వేరే పని చూసుకోవాలి తప్ప యూట్యూబ్లో ఎంత ట్రై చేసి డిప్రెషన్లోకి వెళ్ళేసి నేను అసలు పైసలు సంపాదిస్తానా, అసలు నా మీద నాకు నమ్మకం ఉన్నదా, నా వల్ల అవుతుందా, యూట్యూబ్ నా వీడియోలు వైరల్ అవుతాయా, వ్యూస్ వస్తాయా రావా అవా ఇవని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళేసి మనం ఏదో చచ్చిపోవడం కానీ సూసైడ్ చేసుకోవడం కానీ లేక ఇంకా ఏదైనా వేసుకోవడం కానీ చెప్పి అసలు చేయకండి. ఇది కాకపోతే ఇంకొక పని ఇందాక చెప్పినట్టు ఫ్రెండ్స్, ట్రై చేసే కాడికి ట్రై చేయండి. అవుతుంది మీ వల్ల, లేకుంటే కాదు. అది మీకు కొన్ని రోజుల్లోనే అర్థమైపోతుంది. ఇదన్నమాట ఫ్రెండ్స్. బిజినెస్ మొత్తం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ శ్రీనివాస్ సైనింగ్ అప్. జై హింద్.